మాజీ ఎంపీ నందిగం సురేష్ నివాసంలో మంగళగిరి రూరల్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంగళగిరి పిఎస్ కు రావాలంటూ నోటీసులు అంటించి వెళ్లారు. విచారణలో నందిగం సురేష్ స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కు సోదాలకు వెళ్లారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ నివాసంలో మంగళగిరి రూరల్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంగళగిరి పిఎస్ కు రావాలంటూ నోటీసులు అంటించి వెళ్లారు. విచారణలో నందిగం సురేష్ స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సోదాలకు వెళ్లారు. ఇక మాజీ ఎంపీ నందిగం సురేష్ నివాసంలో అయితే మంగళగిరి రూరల్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంగళగిరి పోలీస్ స్టేషన్ కి రావాలి అంటూ కూడా ఆయన ఇంటి వద్ద పోస్టర్లు అంటించి వెళ్లారు పోలీసులు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, మంగళగిరి నివాసంలో దీనికి సంబంధించి సోదాలు చేశారు నందిగం సురేష్ ఇంట్లో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే నందిగం సురేష్ స్టేట్మెంట్ లో అసలు ఏ ఆధారాలు సేకరించారు పోలీసులు? ప్రధానంగా నందిగం సురేష్ కి సంబంధించి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అంశంలో 2 రోజుల కస్టడీకి పోలీసులు తీసుకోవడం జరిగింది. ఈ కస్టడీ నేపథ్యంలో అనేక అంశాలపైన కూడా నందిగం సురేష్ ని ప్రశ్నించిన పోలీసులు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ రోజు ఉద్దండరాయపాలెంలో ఉన్నటువంటి నందిగం సురేష్ ఇంటికి పోలీసులు, మంగళగిరి రూరల్ పోలీసులు వెళ్లడం జరిగింది. తనిఖీల కోసం వాళ్ళైతే వెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళ ఇంటికి సంబంధించి, అంటే నందిగం సురేష్ భార్య కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళతో కూడా పోలీసులు మాట్లాడారు. అయితే ఎవరు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు లేరు అనే విధంగా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ నందిగం సురేష్ ఇంటికి ఒక నోటీసును కూడా రూరల్ పోలీసులు అయితే అందించడం జరిగింది. తాము విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన తాము వచ్చామని, తమకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి, మంగళగిరి రూరల్ పోలీసులు స్టేషన్ కి రావాలనే విధంగా కూడా వాళ్ళైతే ఈ నోటీసులో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే నందిగం సురేష్ కి సంబంధించి చేపట్టినటువంటి విచారణలో అనేక అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా కూడా ఆ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించి అంశంలో కొన్ని కీలకమైనటువంటి ఫోటోలు, అంటే ఆ సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి ఫోటోలు, ఆ నందిగం సురేష్ ఆ రోజు టీడీపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కేంద్ర కార్యాలయంలో ఎవరితో కలిశారు, ఏం చేశారు అనే దానికి సంబంధించి అనేక ప్రూఫ్లను కూడా నందిగం సురేష్ ముందుంచి వాళ్ళు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే నందిగం సురేష్ కి సంబంధించి ఒక ఫోటోని, నందిగం సురేషే ఉన్న ఫోటోని చూపించినా కూడా అది తన ఫోటో కాదు, మాఫింగ్ ఫోటో అనే విధంగా కూడా నందిగం సురేష్ పోలీసులకు చెప్పినట్లు కూడా పోలీసుల విచారణలో కూడా కొంత మనకైతే తెలుస్తుంది. మొత్తంగా మాత్రం ఆ రోజు కొన్ని అనేక కీలకమైనటువంటి అంశాలు 30 నుంచి ఒక్కొక్క రోజుకి 30 ప్రశ్నలు చొప్పున అట్లా 2 రోజులు ఆయన ముందు ఉంచారు. వీటిల్లో కొన్నిటికి కీలకంగా కూడా ఆయన సమాధానం కూడా మన రూరల్ పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. వీటి ఆధారంగానే ఈ రోజు ఇంటికి వెళ్లి తనిఖీలు అయితే చేపట్టారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి శంకర్.